వెల్కమ్ టు బీజీఎన్ తెలుగు అప్డేట్స్. సూర్యాపేట జిల్లాలో అమాయవీయ ఘటన చోటు చేసుకుంది. తల్లి అనంతలోకాలకు చేరిన కుమారుడు, కూతుళ్ల మధ్య తెగని ఆస్తి పంచాయతీలతో అంత్యక్రియలే ఆగాయి. అంతిమ సంస్కారాలకు డబ్బులివ్వాలని కుమారుడు పట్టుబట్టడంతో ఇంట్లోనే తల్లి శవాన్ని ఉంచాల్సిన పరిస్థితి నెలకొంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బీజీఎన్ తెలుగు. శవం ఇంట్లోనే ఉంది. చిన్న కొడుకు ఉంటే చచ్చిపోయిండు. చిన్న కొడుకు కూడా నేను కర్మకాండలు అన్ని నేనే చేసిన, తండ్రికి నేనే చేసిన. ముసలామ కాడ 50 లక్షల ఆస్తి ఉంది. బిడ్డల కాడికి పోయి బిడ్డల కళ్ళ చిన్న బిడ్డ కాడనే చేరింది. కాగితాలు మొత్తం తీసపోయింది. నా 50 తులాల బంగారం ఉంది అవకాన్నే. ఇవన్నీ తీసపోయి ఉన్న 2 బిడ్డల్ని మమ్మల్ని కాదని చెప్పి అన్ని అవకాడ పెట్టుకొని తీసుకొచ్చి చిన్న నీటిలో వేసిపోయింది. మరి ఈ బాధ్యతలు ఎవరు చేయాలి, ఏం చేయాలి, మేమేం చేయాలి? ఇప్పుడు మమ్మల్ని బదనాం చేస్తుంది ఈ విధంగా. ఒక్కొక్కరికి ఏం లేని వాళ్ళని ఇంత వాళ్ళని చేసుకొచ్చినాం మేము. ఒక్కొక్కరికి 20 ఎకరాలు 20 ఎకరాలు ఉంది. ఇవాళ నాకు ఎకరం ఉంది. ఆ ఎకరం కాగితాలు కూడా ఆమె దగ్గరనే పెట్టుకుంది. ఇవాళ నాకు ఇవి ఉండేది ఇల్లు లేదు. ఇప్పుడు ఈ ఖర్చులు పెట్టాలి, ఇవన్నిటికి ఏ విధంగా చేయాలి? మరి నా ఆస్తుల సంగతి ఏంది, నా పరిస్థితి ఏంది?